ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనము పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. तो वॉयेजर वरा मेरा चैनल है और मैं सिर्फ ऐसा दिखा रहे, मैं हैदराबाद का हूँ और ये वीडियो आपको अच्छा लगेगा तो सब्सक्राइब भी करो और मेरा चैनल को. और मैं पूरा इंडिया घूम के कभी कभी ऐसा दिखाते मेरा यूट्यूब ఛానల్ के ద్వారా से. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూపిస్తా. అండ్ మీరు అకామిడేషన్ ఎక్కడ ఉండాలి అమర్కంటక్లో అనేది మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ మీకు నచ్చిన ప్లేస్లో మీరు వచ్చి ఈజీగా ఉండొచ్చు. అండ్ రండి ఇలాంటి ప్లేసెస్కి. గత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అమర్కంటక్ ఎలా చేరుకోవాలి అండ్ అమర్కంటక్లో చూడదగిన ప్రదేశాలు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏమేమి చూడాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో మీకోసమే స్పెషల్గా షేర్ చేశాను. పెంద్రా రోడ్ నుండి కానీ అన్నపూర్ నుండి కానీ ఈ సెంటర్ మెయిన్ నర్మదా మందిరానికి ఆవరణలో ఉన్న ఏరియా ఇది. ఇదే మెయిన్ అమర్కంటక్ స్ట్రీట్. ఇక్కడే హోటల్స్ మీరు చూస్తున్నారు కదా, కొన్ని హోటల్స్ ఉన్నాయి. విపరీతంగా ఛార్జ్ చేస్తారు. 5,000 సుమారుగా స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది. కాబట్టి బడ్జెట్ స్టే కోసం ఆశ్రమాలు, చిన్ని హోటల్స్, లాడ్జెస్ మరియు ఈ ధర్మశాలలు ఇక్కడికి వచ్చే భక్తులు లేదా పర్యాటకులు ఎంచుకుంటూ ఉంటారు. కనపడుతుంది కదా పర్యాటక్ గెస్ట్ హౌస్. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్. కానీ నేను లోపలికి వెళ్ళాను, చూశాను. 500 రూపాయలు డబుల్ రూమ్ కట. చెత్తలాగా ఉంది, అసలే బాగలేదు. మనమైతే అసలు ఉండలేము ఇక్కడ. అక్కడ కనపడుతుంది మనకు మిత్రులారా రామ్ సేతు లేదా లక్ష్మణ్ జూలా అంటారు. రోప్వే అది మందిరం నుండి ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో మనకు ఇక్కడ కనపడుతుంది, ఇది పర్వాలేదు, ఈ ధర్మశాల శాంతి ఆశ్రమం అని అంటారు. ఇవన్నీ ఎందుకు, మీకు మొత్తం ఒక డజన్ బడ్జెట్తో పాటు బెస్ట్ అకామిడేషన్స్ నేను మీకు వివరిస్తాను. వీడియోలోకి వెళ్దాం. మరి ఆలస్యం ఎందుకు. అమర్కంటక్లో అకామిడేషన్ అంటేనే కళ్యాణాశ్రమం. కానీ అకామిడేషన్ దొరకడం చాలా కష్టం. ట్రస్టీస్కి మాత్రమే ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ప్రయత్నించండి. నేను దీనికన్నా ముందు వీడియో ఎలా కళ్యాణాశ్రమంలో అకామిడేషన్ పొందాలో నేను మీకు షేర్ చేశాను. మిస్ అయిన వారు లింక్ డిస్క్రిప్షన్లో చూడండి, షేర్ చేశాను. ఇక కళ్యాణాశ్రమం కాకుండా ఇతర వసతులు చాలా ఉన్నాయి. ఏమీ చింతించవలసిన అవసరం లేదు. కాకపోతే కళ్యాణాశ్రమంలో ఫుడ్ మరియు పూర్తి వసతి ఫ్రీ, అంటే ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదు. అంతేకాక ఇది బస్ స్టాండ్కి మరియు నర్మదా మందిరానికి మధ్యలో ఉంటుంది. అంటే నర్మదా మందిరం నుండి 1 కిలోమీటర్ ముందే ఉంటుంది ఈ ఆశ్రమం. 5 స్టార్ లెవెల్ కంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఆ భక్తి పారవస్యమైన వైబ్స్ అయితే మనలో కళ్యాణాశ్రమంలో కలుగుతాయి. ఇతర ఆశ్రమంలో కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కళ్యాణ్జీ ఆశ్రమంలో 2 రోజులు గడపడం జరిగింది. ఫ్రీ అకామిడేషన్. అండ్ దీనికోసం చాలా రిక్వెస్ట్ చేశాను. ఒకరోజు మొత్తం వేరే దగ్గర ఉండడం జరిగింది. అండ్ ఇదే ప్లేస్లో నేను ఉన్నాను. అండ్ చాలా బాగుంది. ఈ హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ అయినా కొన్ని మీకు ప్రైవేటు ఆశ్రమాలు మరియు హోటల్స్ షేర్ చేశాను మిత్రులారా. వీడియో చివరి వరకు చూడండి. ఇక మీరు చూస్తున్న ఈ రూము ఎక్కడ, నాకు ఎలా దొరికింది అనేది వీడియో చివరిలో చెప్తాను. చివరి వరకు మాత్రం చూస్తారు కదూ. కళ్యాణాశ్రమంలో లిమిటెడ్గా 2 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు. తర్వాత 4 రోజులు ఈ వేరే వసతిలో ఉండడం జరిగింది. చాలా కష్టపడ్డ తర్వాత అమర్కంటక్లో ఈ రూమ్ 800 రూపాయలకు దొరికింది. ఈ ఆశ్రమం డీటెయిల్స్ ఇట్లా మీకు చెప్తా. దీన్ని మించిన రూమ్ దొరకడం అసాధ్యం ఇంత తక్కువ ప్రైజ్లో.
2,000 3,000 సుమారుగా ఉన్నాయి. ఆశ్రమాల రేట్లే 2,000 అలా ఉన్నాయి. బట్ ఏదో ఇది కొంచెం దొరికింది. నా తెలివి ఉపయోగించి స్కిల్స్ ఉపయోగించిన తర్వాత ఇలాంటి రూమ్ దొరికినందుకు హ్యాపీ. జై నర్మదా జీకి జై. లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, అక్కడ దూరంలో కనపడుతున్నది రోప్ వే, రోప్ బ్రిడ్జ్, రామ్ సేతు, రామ్ ఝూలా అని అంటారు. ఈ సెంటర్లోనే శాంతి ఆశ్రమం ఉంది. ఈ శాంతి ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్నదే మృత్యుంజయ ఆశ్రమము. కేవలము ఒక 200 మీటర్ల దూరము ఉంటుంది నర్మదా మందిరం నుండి. మెయిన్ సెంటర్ ఈ ద్వారము చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా పురాతనమైన ఆశ్రమము అండ్ వండర్ఫుల్ ఆర్చ్ చూస్తూనే నాకు మాత్రం చాలా కనుల సొంపుగా అనిపించింది. ఈ ఆశ్రమం లోపలికి ప్రవేశిద్దాము, పదండి. ఈ పరిసరాలను చూద్దాము. పచ్చదనం మొత్తం ఉందనని తెలిసింది. చాలా రూమ్స్ ఉన్నాయట ఇక్కడ. దగ్గర ఒక 1000 రూమ్స్ మాత్రం ఇక్కడ కల్పించారు. గవర్నమెంట్ ద్వారా ఇక్కడ ఒక మేళా జరుగుతున్నది. మేళాలో పాల్గొన్న అధికారులకు మరియు ఇతర సిబ్బందికి ఈ ఆశ్రమము పూర్తిగా కేటాయించారు. బయటి వారికి ఇవ్వడం లేదు. కాకపోతే ఇప్పుడు మేళా జరుగుతుంది. ఇతర సమయాలలో మనం ఇక్కడికి వస్తే ఈ ఆశ్రమంలో కేవలం 300 రూపాయలకు డబుల్ రూమ్ దొరుకుతుంది. ఏసీ ఉండదు, కానీ బాగానే ఉంటుంది ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇది శ్రీ రామకృష్ణ కుటీర్, రామకృష్ణ మట్టికి సంబంధించిన వసతి గృహము. నర్మదా మందిరం నుండి దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది. బస్టాండ్కు దగ్గరలో ఉంటుంది. పేంద్రా రోడ్ అన్నపూర్ నుండి వచ్చేటప్పుడు ముందుగా ఈ అకామిడేషన్ మనకు కనిపిస్తుంది. సుమారుగా 1000 రూపాయలు రూమ్కు ఛార్జ్ చేస్తారు, కానీ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అకామిడేషన్ అని చెప్పవచ్చు. ఒక అడ్వకేట్ ఆఫీస్ ఉందని నాకు అర్థమవుతుంది. అండ్ దీన్ని ఆనుకునే హోటల్ శ్రీ మాతా సదన్. మీరు కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. నేను బయట నుంచి మాత్రమే వ్యూ చూపిస్తున్నా. నర్మదా మందిరం నుండి సుమారుగా కిలోమీటర్ ఉంటుంది. ఊరు బయట ఉంటుంది. మంచి లొకేషన్లో ఉంటుంది ఈ హోటల్. కాకపోతే కొంచెం కాస్ట్లీ. డబుల్ రూమ్కి 1800 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుండి సావిత్రి సరోవర్ అంటే సావిత్రి లేక్ అద్భుతంగా కనబడుతుంది. మరియు శ్రీయంత్ర మందిర్ కూడా మన విండో నుండి చూడవచ్చు మిత్రులారా. దీని పక్కనే ఆనుకొని ఉన్నది భారత్ సేవాశ్రమ్, కలకత్తా మేనేజ్మెంట్కి సంబంధించింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి భారత్ సేవాశ్రమ్. అండ్ దీని ఎలాంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉండవు సామాన్యంగా కలకత్తా మేనేజ్మెంట్ది. ఇక్కడికే మీరు నేరుగా వచ్చి మీకు హోటల్ కావాలంటే బుక్ చేయవలసి వస్తుంది. ఒక 500 రూపాయలలో డబుల్ రూము. నేను వారణాసి అంటే కాశీ వెళ్ళినప్పుడు భారత్ సేవాశ్రమంలో ఉన్నాను. చాలా బాగుండే. కానీ ఈ బిల్డింగ్ చూస్తూ ఉంటే పాతగా అనిపిస్తోంది. ఇక్కడ అంత బాగుండకపోవచ్చు, బట్ మీరు యాత్రి ధాము ఇలాంటి వెబ్సైట్స్ నుంచి కూడా ఆశ్రమాలలో బుకింగ్ చేసుకోవచ్చు. సో ఈ భారత్ సేవాశ్రమ్ మరియు శ్రీ మాతా సదన్ అనేది సావిత్రి సరోవర్ అనే సరస్సు ఈ లేక్కి ఆనుకొని ఉన్నది. మీరు మరొకండి, ఇది మీకు మంచి ల్యాండ్ మార్క్. మరియు అమర్కంటక్ పర్యాటక ప్రదేశాలలో చాలా ప్రాముఖ్యమైన శ్రీయంత్ర మందిర్ కూడా మీరు చూడవచ్చు. జస్ట్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ ఏరియాలో ఈ 2 హోటల్స్ మీకు ఈజీగా లభ్యమవుతాయి. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ और బహనో, ఇది ఫ్యామిలీ హోటల్ ద రెసిడెన్సీ. డబుల్ రూమ్కి మినిమం 2500 రూపాయలు 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏసీ అకామిడేషన్ చాలా బాగుంటుంది. శ్రీమాతా సదన్ మరియు
భారత్ సేవా ఆశ్రమం పక్కనే ఉంటుంది. సావిత్రి సరోవర్ లేక్ను ఆనుకొనే ఉంటుంది. డిస్టెన్స్ నర్మదా మందిర్ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది మిత్రులారా. ఫ్రెండ్స్, ఇక హోటల్కి సంబంధించిన విజిటింగ్ కార్డులో పూర్తి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకోసం. నర్మదా మందిరం నుండి డిస్టెన్స్ 1 కిలోమీటర్ మాత్రమే గాయత్రి శక్తిపీఠ అని ఉంది. ఇది కూడా మంచి ఆశ్రమమే. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 200 రూపాయలు మనిషికి తీసుకుంటారు. పర్ పర్సన్ కింద బెడ్ ఇస్తారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. అండ్ చాలా బాగుందట ఈ ఆశ్రమం. శక్తిపీఠ అయితే కాదు, కానీ హరిద్వార్ మేనేజ్మెంట్, హరిద్వార్ వాళ్ళు ఈ ఆశ్రమాన్ని మేనేజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ఈ ఆశ్రమానికి, గాయత్రి శక్తిపీఠ అనే ఆశ్రమానికి సంబంధించిన ప్రాంగణము చాలా బాగుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీతో వస్తే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. అండ్ చాలా బాగుంది. ఇది కూడా భారత్ సేవా ఆశ్రమానికి మరియు సావిత్రి సరోవర్ సరస్సు పక్కనే ఉంది ఇది కూడా. సో ఇక్కడ ఈజీగానే దొరుకుతాయి రూమ్స్. అండ్ చాలా బాగా నీట్గా ఉందని కూడా నాకు తెలిసింది. भैया आप कहाँ से आए और इधर ये गायत्री शक्तिपीठ आश्रम बोल के है ना, ये आपको कैसा लगा और कैसा मिला रूम? हम सर जयपुर जिले से आए हैं और ये रूम बहुत अच्छा लगा हमें। जयपुर जिला बोले तो कहाँ, उड़ीसा, राजस्थान जयपुर से? अच्छा अच्छा अच्छा, हाँ अच्छा अच्छा। यहाँ पे बहुत अच्छी व्यवस्था है, हाँ हाँ, वाजिब रेट में है, हाँ हाँ, अच्छी सुविधा है, हमारे को पसंद आई है जगह। आप आए तो कोई परेशान नहीं हुआ ना? आईडी कार्ड लेके, आईडी कार्ड लेके, और हमारे को 200 रुपये पर मंथ पर पर्सन, कितना कितना 200 रुपये पर पर्सन। हाँ हाँ सिंगल बेड है, सब अलग अलग अपने आराम से सो सकते हैं। हाँ हाँ हाँ, और नीट है हाँ? व्यवस्था अच्छा बात करे आपसे हाँ? बहुत अच्छा व्यवस्था है। बहुत अच्छा व्यवस्था है। बहुत अच्छा है। तो कभी भी आए तो, कोई भी आए तो, फैमिली के साथ आए तो भी जो भी आए ना फैमिली के लिए फैमिली तो साथ बेस्ट यहाँ पे जगह है। रहने के लिए बेस्ट जगह है। अच्छा, आप रिकमेंड कर रहे हैं? बिल्कुल सर, बहुत बेस्ट। ओके ओके। और खाना का कुछ है इंतजाम इसमें? खाना तो बाहर से लाना? बाहर आप और इसका टाइमिंग है रात को 9 बजे से पहले लाना 9 बजे क्लोज हो जाएगा। हाँ हाँ, रात में 9 बजे तक क्लोज हो जाता है। हाँ, वही गेट बंद कर देते हैं ना। हाँ, अच्छा जगह है ये। నర్మదా మందిరం నుండి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్, సావిత్రి సరోవర్ రోడ్డు, గాయత్రి ఆశ్రమం పక్కనే. మార్కండేయ ఆశ్రమంలోకి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ మార్కండేయ మందిరం పక్కనే ఉంది ఈ ఆశ్రమము. సో డబుల్ బెడ్ వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటారు. అండ్ 3 బెడ్ 1500 సో చాలా బాగుంది ఈ ఆశ్రమం కూడా. సో మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. ఎలాంటి కాంటాక్ట్ నెంబర్స్ ఆన్లైన్లో మీకు దొరకవు. సో మీరు హ్యాపీగా ఫ్యామిలీతోనే వచ్చినా, మీరు సింగిల్గా సోలో ట్రిప్ లాగా వచ్చినా మీరు ఈ ఆశ్రమంలో ఉండవచ్చు. అండ్ పక్కనే చాలా చారిత్రాత్మక మరియు పురాతనమైన ఇది మార్కండేయ మందిరము. ఇది వచ్చేసి ఇండియన్ హౌస్ హోటల్. అదే చాలా పాత హోటల్ కదా, 1958లో ఎస్టాబ్లిష్ అయిన హోటల్ ఎదురుగా ఉన్న ప్రాంగణం ఇది. మరియు ఇక్కడ నుండి మధ్యప్రదేశ్ టూరిజం వారి హాలిడే హోమ్స్ అనే గెస్ట్ హౌస్ లేదా రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంది, లాడ్జింగ్. సో మధ్యప్రదేశ్ టూరిజం సంబంధించిన అకామిడేషన్కి ఆవరణలోనే దగ్గరలోనే ఉన్న ఈ ఏర్పాట్లు వచ్చేసి మేళా అమర్కంటక్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారని. ఇక ఈ ఇండియన్ కాఫీ హౌస్ హోటల్ డబుల్ రూమ్కి కనీసం 3000 ఛార్జ్ చేస్తారు. మంచి ఫ్యామిలీ అకామిడేషన్. దీని లొకేషన్ వచ్చేసి ఈ మేళా గ్రౌండ్ ఆవరణలోనే ఉంది. నర్మదా మందిరానికి 200 మీటర్ల దూరంలో ముందు వైపు ఒక ఎత్తు కొండవైపు ఎక్కాల్సి వస్తుంది.
లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. జైన్ మందిరానికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ అకామిడేషన్. ఇది వచ్చేసి జైన్ మందిర్ దగ్గర ఉన్న అకామిడేషను. జైన్ మతస్థులే కాదు, అన్ని మతముల వారికి ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుంది. ఈ ధర్మశాలకి రావాలంటే మనం ఇక్కడికి చేరుకొని జైన్ మందిర్కి ఎదురుగానే ఉంది. ఇక్కడికి వచ్చి ఈ కార్యాలయంలో మనం సంప్రదించితే ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుంది. అండ్ బాగున్నాయని కూడా తెలిసింది. ఇక్కడ జైన్ భోజనం కూడా లభ్యమవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆశ్రమ ప్రాంగణము చాలా బాగుంటుందట. సో ఒక్కసారి మనం ఆశ్రమం చుట్టూ కూడా ఒక రౌండ్ వేద్దాము, ఏమంటారు? రండి. ఇదంతా జైన్ మందిర్కి సంబంధించిన అకామిడేషన్ అని చెప్పొచ్చు. ఆన్లైన్లో మనం ఏం చేయలేము. బుక్ చేసుకోవాలనుకున్న వారు ఇక్కడికి రావచ్చు. 99.9% అకామిడేషన్ ఇక్కడ దొరుకుతుంది అని తెలిసింది మిత్రులారా. జైన్ స్పెషల్ వంటకాలు మరియు ఇది వచ్చేసి ఇక్కడ భోజనాలు ఇక్కడ పెడతారని తెలిసింది. చిన్నపిల్లలు కూడా క్లీనింగ్ ఇక్కడ చేస్తున్నారు. ఇక ఈ డైనింగ్ ఏరియాకి పక్కనే మెయిన్ ఆఫీస్ ఉంది. అంటే మనం రూమ్ కావాలంటే సంప్రదించవలసిన ప్రదేశము ఈ మొత్తం ఏరియా. జైన్ ధర్మశాల ఎంట్రన్స్కి ఆవరణలోనే పక్కలోనే మనం ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఇదంతా ఉంటుంది మిత్రులారా. ఇక్కడ ఆఫీస్లో మాత్రం ఎవరు లేరు. ఎంక్వైరీ చేద్దామన్నా కూడా మనకు ఇన్ఫర్మేషన్ దొరికేటట్టుగా మాత్రం లేదు. వెయిట్ చేయాలని చెప్తున్నారు. అకామిడేషన్ కావాలన్న వాళ్ళు వచ్చి కొంచెం వెయిట్ చేయండి. కానీ అకామిడేషన్ మాత్రం బాగుంటుంది అనేది తెలిసింది. कमरे जिसको होना इधर खड़े हो सकते, इंतज़ार कर सकते और ज़रूर मिलेगा. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంది మిత్రులారా. ఈ ఫోన్ నెంబర్ అయితే ఒకటి కనపడుతుంది, 9425331316. ఫైనలీ ఈ జైన్ ధర్మశాల గురించి ఒక కార్డ్ అయితే నేను సేకరించాను. డబుల్ బెడ్ 600 రూపాయలట, 24 గంటలు. అండ్ దాని తర్వాత 4 బెడ్, 6 బెడ్. భయ్యా డార్మెటరీ भी रहता क्या? డార్మెటరీనే रहता. మొత్తం మీద ఆఫీస్కి సంబంధించిన పోరాడు వచ్చాడు. ఎందుకంటే పొగరైతే 100% ఉంది. అసలు మాట్లాడే పొజిషన్లో లేడు. ఏదో రిక్వెస్ట్ చేస్తే ఈ విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చాడు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ధర్మశాల మాత్రం బాగుంటుంది. మనకు స్టాఫ్తో చేసేది ఏం లేదు. మనం మాత్రం ఇగో ఈ ఎదురుగా కనపడేదే జైన్ మందిర్. ఆ టవర్ మనకు కనబడుతుంది కదా, అది ఈ జైన్ టెంపుల్. జస్ట్ జైన్ టెంపుల్కి ఆపోజిట్లో ఎదురుగానే ఉంది ఈ అద్భుతమైన ధర్మశాల. సజ్నో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ और బహనో, కేవలం 100 మీటర్ల నుండి 200 మీటర్ల డిస్టెన్స్ నర్మదా మందిరం నుండి ఉంది ఈ హోటల్ లేదా అతిథి గృహం అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏదో మహేంద్రం విశ్రామ్ గృహ. దీంట్లో వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇది కార్యాలయము. ఇక్కడ వీళ్ళు కూర్చుంటారు. ఒక రూమ్ టూర్ మనం చూద్దాం మిత్రులరా. బ్రహ్మాండమైన కూలర్ ఉంది. కూలర్ కూడా రన్ అవుతుంది. ఇది వచ్చేసి 800 రూపాయలకు ఇస్తున్నారు డబుల్ రూమ్. ఎక్కువ 1000 రూపాయలు తీసుకుంటారు సీజన్ టైంలో. బాగానే ఉంటుంది. సో ఇది రూమ్ టూర్ మీకోసం.
ఇదే పద్ధతిలో ఇంకొక రూమ్ కూడా ఉంది. ఇది కూడా సుమారుగా అంతే, బాగానే ఉంటుంది. సో ఈయన ఇక్కడ మేనేజరు. పాన్ పరాగ్కి తగ్గేదే లేదు. పాన్ పరాగ్ పక్కా खाते ना भैया आप लोग पान पराग? कितना टैरिफ बोल रहे हैं? 900. तो ज़्यादा बार्गेन करेगा तो 800 रुपये में भी दे देते हैं. डबल रूम है ना, 2 आदमी रह सकते हैं. हाँ, हस्बैंड वाइफ पूरा फैमिली. हाँ, बहुत अच्छा है. ये नाम क्या है इसका? महेंद्रम विश्राम गृह, अमरकंटक. तो बहुत नज़दीक है मंदिर का. ये नर्मदा मंदिर नियरेस्ट है और भक्त निवास के बाजू है. और क्या है लैंडमार्क? इधर आना है बोले तो लैंडमार्क बस वही नर्मदा मंदिर रोड. हाँ, नर्मदा मंदिर रोड. ठीक है. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, ఈ వీడియో స్టార్టింగ్లో ఒక రూమ్ టూర్ చూపించాను కదా. నాకు ఇక్కడే బస చేశాను 4 days అని చెప్పాను కదా. ఎస్ ఇదే నర్మదా మందిరం నుండి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న లాడ్జ్ లేదా హోటల్ లేదా గెస్ట్ హౌస్ భక్త్ నివాస్. నేను ఇక్కడే ఉన్నాను. నర్మదా మందిర్ ఆలయానికి దగ్గరలో ఈ భక్త్ నివాస్ హోటల్ అండ్ రిసార్ట్ బబ్బా కి బాడీ ఈ 2 ఉన్నాయి. అండ్ ఇంకా కూడా ఉండొచ్చు. మనం ముందుకెళ్దాం. వెళ్ళి ఇక్కడ మంచి ప్లేస్లో మనం బస చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది వచ్చేసి భక్త్ నివాస్. సో మోస్ట్లీ మనం ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మందిరం నుంచి హార్డ్లీ ఒక 200 మీటర్స్. అమర్కంటక్ హోమ్ స్టే అని కూడా ఉంది దీని ఆపోజిట్లో. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అడ్వెంచర్స్ కూడా ఇక్కడ ఉంటాయట. సత్పురా అడ్వెంచర్ క్లబ్ అని ఉంది ఇక్కడ. అండ్ దెన్ ఇది వచ్చేసి భక్త నివాస్. సో మనం లోపలికి ప్రవేశిద్దాము. ఈ భక్త నివాస్ అనే హోటల్ అనొచ్చు ఆశ్రమానికంటే ఎక్కువగా. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ కూడా చేసి బహుశా బుక్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇది రిసెప్షన్ ఏరియా. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆఫీస్ ఏరియా, దాని తర్వాత రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చెక్అవుట్ 12 o'clock అన్నది, మధ్యాహ్నం చెక్అవుట్. ఫ్రెండ్స్, అమర్కంటక్లో మాత్రం వర్షం అయితే మ్యాక్సిమం పడుతూనే ఉంటుంది. బహుశా ఇది మన దేశంలో చిరపుంజి తర్వాత హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడే ఉందని అనుకుంటా బహుశా. అండ్ మనం సైట్ సీయింగ్ చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనం ఈ వర్షానికి భయపడకుండా మనం వెళ్ళొచ్చు. సో క్యాబ్లు, ఆటోలు, అంటే బొలెరో క్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. కానీ బైక్ రెంటల్స్ మాత్రం అసలే దొరకవు ఇక్కడ. సో ఫ్రెండ్స్, అశ్వని కుమార్ ఇక్కడ మెయిన్ పర్సన్, ఇక్కడ కేర్ టేకర్. వెరీ నైస్ పర్సన్, గుడ్ అంబియన్స్. అండ్ ఇక్కడనే మనము ఈ 2 bedroom ఏదైతే రూమ్ నెంబర్ 4 ఉందో దీంట్లో మనం ఉండడం జరిగింది. అండ్ మీకు ఒక్కసారి ఈ రూమ్ టూర్ చూపించాలని అనుకుంటున్నా. భక్త నివాస్లో ఉన్నాం మనం. వార్మ్ వెల్కమ్ టు మై రూమ్ మై డియర్ ఫ్రెండ్స్. 4 days ఉండబోతున్న రూమ్ ఇది. అండ్ లోపలికి ప్రవేశిద్దాము. పర్లేదు, బాగానే ఉంది. 800 rupees 24 hours. కాకపోతే 12 o'clock చెక్-ఇన్. అండ్ ఈ వాష్రూమ్ కూడా పర్లేదు, నీట్గానే ఉంది. ఇట్ ఈస్ ఓకే, వర్త్ 800 rupeesకి అయితే ఇలాంటి రూమ్లో మనం ఉండడం జరిగింది. ఇది ఒక స్టాండర్డ్ రూమ్, కాకపోతే ఎలాంటి అల్మారాలు లేవు, షెల్ఫ్స్ లేవు. మీరు వస్తే ఒక బ్యాగ్తో వస్తే మాత్రం ఇట్ ఈస్
గుడ్. ఇక ఈ అకామిడేషన్లో వీళ్ళు నాకు ఇచ్చిన ఈ పాంప్లెట్ సైట్ సీయింగ్ ప్లేసెస్, పర్యాటక ప్రదేశాలు అమర్కంటక్లో. సో అన్నీ సందర్శిద్దాము, ఆలస్యం ఎందుకు మరి. తదుపరి వీడియోస్ తప్పక చూస్తారు కదూ. ట్రావెల్తో పాటు అద్భుతమైన వసతి కల్పించారు భక్తి నివాస్లో. ఐ హ్యాడ్ అ గ్రేట్ స్టే, ఎలాంటి సందేహము లేదు. మిత్రులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయి और బహనో అండ్ ఓవర్ అండ్ అబవ్ మై సబ్స్క్రైబర్స్, ఇక వీడియో సమాప్తము. నేను మీ హోస్ట్ వరప్రసాద్, సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వరా. బిఫోర్ వి సే గుడ్ బై, బెస్ట్ అకామిడేషన్స్ 12 ఆప్షన్స్ ఉన్నాయి మీకోసము. మళ్ళీ రివ్యూ. కళ్యాణ్జీ ఆశ్రమం, మృత్యుంజయ ధర్మశాల, శ్రీ రామకృష్ణ కుటీర్, శ్రీ మాతా సదన్, భారత్ సేవాశ్రమ్, ద రెసిడెన్సీ, గాయత్రి ఆశ్రమ్, మార్కండేయ ఆశ్రమ్, హోటల్ ఇండియన్ కాఫీ హౌస్, జైన్ ధర్మశాల, మహేంద్రం విశ్రామ్ గృహ, భక్త్ నివాస్ లాడ్జ్. ఫ్రెండ్స్, గుడ్ బై. అమర్కంటక్ వీడియోస్ ఇంకా ఉన్నాయి. సో థ్యాంక్ यू माय डियर फ्रेंड्स. सो वॉयेजर वरा मेरा चैनल है और ये वीडियो आपको अच्छा लगेगा तो सब्सक्राइब भी करो और मेरा चैनल को. और मैं पूरा इंडिया घूम के कभी कभी ऐसा दिखाते मेरा यूट्यूब चैनल के द्वारा से. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దెన్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూపిస్తా. అండ్ మీరు అకామిడేషన్ ఎక్కడ ఉండాలి అమర్కంటక్లో అనేది నచ్చిన ప్లేస్లో మీరు వచ్చి ఈజీగా ఉండొచ్చు. అండ్ రండి ఇలాంటి ప్లేసెస్కి.